వచ్చేటువంటి ఉద్యోగాలు ఎన్ని, రిసోర్సెస్ వాళ్ళకి ఏం రిక్వైర్మెంట్ ఉంటాయి, రాష్ట్ర ప్రభుత్వం మీద పడేటువంటి బర్డెన్ ఏంటి, తద్వారా తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏంటి, మనం ఇచ్చేటువంటి రాయితీల వల్ల రాష్ట్రానికి ఏంటి ఉపయోగం వస్తుంది, రాష్ట్ర ఎక్స్చెకర్కి అంటే రెవెన్యూ పరంగా రాష్ట్రానికి ఉపయోగం లేకపోయినా పోనీ యువతకు ఉపాధి కల్పించేటువంటి దానికి అవకాశం కలుగుతుందా, ఇవన్నీ స్టడీ చేసినప్పుడు ఒక జీవోతో బయటకు వచ్చాం, వారిని కమిట్ చేసాం. బాబు డాటా సెంటర్స్ వల్ల ఉపాధి కల్పించేటువంటి దానికి అవకాశం లేదు కాబట్టి ఒక ఐటీ పార్క్ని మీరు డెవలప్ చేయండి మీకు ఇచ్చినటువంటి భూమిలో, తద్వారా ఒక 25,000 మందికి ఉపాధి కల్పించండి అనేటువంటిది వారిని కమిట్ చేసాం. అది మా నిబద్ధత. సరే నీలాగా డబ్బు పెట్టి స్టాన్ఫోర్డ్లో చదవలేకపోవచ్చు, ఆ రోజు ఎవరెవరితోనో డబ్బులు కట్టించి డొనేషన్లు కట్టించి స్టాన్ఫోర్డ్లో సీట్ తెప్పించుకోలేకపోవచ్చు. నీ తండ్రిలాగా నా తండ్రి ముఖ్యమంత్రి కాదు. నువ్వు ఈరోజు ఎమ్మెల్యే అయినంత వరకో లేకపోతే స్టార్టింగ్లో ఎమ్మెల్సీగా నువ్వు అవ్వడానికో నాకు తండ్రి లేడు. ఆ రోజు నేను కష్టపడి నా కాళ్ళ మీద నేను పోరాటాలు చేసి ప్రజల పక్షాన నిలబడి మీలాంటి ప్రజా వ్యతిరేక ప్రభుత్వాల మీద తిరగబడి ఈ ప్రాంత ప్రజల తాలూకు మన్ననలు పొంది జగన్మోహన్ రెడ్డి గారు లాంటి నాయకత్వం కింద పనిచేసి ఈ స్థాయికి వచ్చినటువంటివన్నీ. సో దీంట్లోని ఇవి కాదు మన చరిత్రలు కాదు చెప్పుకోవాల్సినటువంటి. నువ్వేమన్నా ఐఐటి ఐఐఎం కాదు కదా. సరే నాకు డేటా సెంటర్ల మీద అవగాహన లేదు, నీకేమైనా ఉందా? నువ్వు ఉన్నా కొన్ని నిజం చెప్తున్నావా? ప్రజలకు వాస్తవాలు కావాలి. నేను సిస్టంలో పనిచేశాం. నువ్వు 2014 నుంచి 19 మధ్యలో అదే 2 సంవత్సరాలు నువ్వు పనిచేసావు. చెప్పు ఏం తీసుకొచ్చావు చెప్పు. నేను ఈ రాష్ట్రంలో 20 మాసాలు మంత్రిగా పనిచేశా. సిస్టమ్ ఎలా నడుస్తుందో తెలుసు. ఏ రకంగా ప్రజలకి దేని ద్వారా ఏది మంచి జరుగుతుందో అనేటువంటి తెలుసు. ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంగా మన మీద ఉంటుంది అధికారంలో ఉన్నప్పుడు. అవి చెప్పడం మానేసి నువ్వు గుడ్ అంటావు నేను పప్పు అంటావు, ఏమొస్తుంది చెప్పు. ఇది కాదు కదా కావాల్సింది. ఎనర్జీ రిక్వైర్మెంట్స్, పవర్ రిక్వైర్మెంట్స్, 1 గిగావాట్ పవర్ చెప్పాను. విశాఖపట్నం నగరానికి గంటకి ఎంత కావాలో దానికి కూడా గంటకు అంత కావాలి పవర్. ఎక్కడి నుంచి తీసుకొస్తాం? అసెస్ చేశారా? తీసుకురావని నేను చెప్పట్లా. అనుకుంటే అనేక మార్గాలు ఉంటాయి. రెన్యూబుల్ పవర్ క్రియేట్ చేస్తాను అంటున్నారు. రెన్యూబుల్ పవర్ క్రియేట్ చేయాలంటే కావాల్సినటువంటి ల్యాండ్. సరే ఇవన్నీ ఒక 5,000 మెగావాట్ 1 గిగావాట్